ఇందులో ప్రత్యేకించి మనకి కార్తీక మాసంలో మూడిటిని సర్వదా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించవలసింది అని చెప్పారు. ఒకటి, ఈ కాలమునందు కార్తీక మాసమంతా కూడా శివకేశవ అభేదమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చెయ్యాలి. ఈ నెలలాళ్లే కాదు, యథార్థమునకు ఉపాసనలో ఈ నెలలో మొదలుపెట్టినటువంటి ఈ ఉపాసన ఉత్తరాయణం వేళటికి ఫలించాలి. అది బాగా మనసులో ఫలవంతము కావాలి. ఇది శివకేశవ అభేద స్థితిని పొందడం ఉపాసన యందు. ఇద్దరూ ఒక్కటే అన్న భావనని బాగా మనసు యందు ఊంచుకోవడానికి ఈ మాసాన్ని, ఈ మాసంలో చేసేటటువంటి అనుష్ఠానాన్ని సాధనంగా తీసుకోవలసి ఉంటుంది. రెండవది, దీపమును వెలిగించడం. మిగిలిన నెలల్లో కూడా దీపం వెలిగిస్తారు. అసలు దీపం వెలిగించకుండా ఇల్లు ఎప్పుడూ ఉండదు. కానీ ఈ నెలలో వెలిగించేటటువంటి దీపానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి. అందుకే కార్తీక దీపము అని పిలుస్తుంటారు. ఆకాశ దీపము అని దేవాలయాలన్నిటిల్లోనూ కూడా దీపం పెట్టడానికి అత్యంత ప్రాధాన్యత. మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, శివాలయంలో ఉండేటటువంటి ఉత్సవాలకి వేరు తిథులు ఉంటాయి, విష్ణువాలయంలో చేసేటటువంటి ఉత్సవాలకి తిథులు వేరుగా ఉంటాయి. ఒక మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో జరిగినంత ఉత్సవం విష్ణువాలయంలో జరగదు. అంత మాత్రం చేత నా ఉద్దేశ్యం శివకేశవులు వేరని కాదు. కానీ ఈ స్వరూపంగా జరిగినటువంటి ఉత్సవం, ఈ స్వరూపానికి జరిగిన ఉత్సవం విష్ణు స్వరూపానికి ఆ కాలమునందు ఉండదు. మహాశివరాత్రి నాడు విష్ణు స్వరూపానికి విశేష ఆరాధన ఉండదు. అదే ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణు స్వరూపానికి ఉన్న ఆరాధన శివస్వరూపానికి ఉండదు. శివాలయంలో కన్నా విష్ణువాలయంలో ఎక్కువగా ఆరాధన జరుగుతుంది. కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి వచ్చిందనుకోండి, ఏ ఆలయంలో ఎక్కువ జరుగుతుంది? రెండు ఆలయాల్లోనూ సమానంగా జరుగుతుంది. శివాలయాల్లో ఎన్ని దీపాలు పెడతారో విష్ణువాలయాల్లో అన్ని దీపాలు పెడతారు. కార్తీక మాసం వచ్చింది అంటే సాయంకాలం ఆకాశ దీపం వెలిగించి ధ్వజస్తంభానికి పైకెత్తుతారు. ఆ పైకెత్తేటటువంటి ఆకాశ దీపం ఏదుందో అది కేవలం శివాలయంలోనో కేవలం విష్ణువాలయంలోనో కాదు, శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ కూడా ఆకాశ దీపం పైకెత్తుతారు. కాబట్టి హరిహర భేదం లేనటువంటి స్థితిలో ఉపాసన నడిచేటటువంటి కాలం ఈ మాసం. ఈ మాసం ప్రత్యేకంగా ఈ రకమైన ఉపాసన. రెండు, దీపమునకు సంబంధించినటువంటి వైభవం. మూడవది నదీ స్నానం. మిగిలిన మాసములలో మీరు నదీ స్నానం చేశారా చెయ్యలేదా అన్న విషయాన్ని ఎవరు అడగరు. కానీ కార్తీక మాసంలో మాత్రం తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి. చెయ్యవలసినటువంటి విహిత కర్మల యందు జీవనదీ జల స్నానం అనేటటువంటిది ప్రత్యేకముగా పేర్కొనబడింది. అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యకూడదు. ఈ మాసంలో నదీ స్నానం చెయ్యకుండా ఉండకూడదు.